మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అవి ఎన్ని టైప్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో చార్జెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్‌పెన్స్ రేషియో అని ఒకటి ఉంటుంది. ఇది ఫండ్ మేనేజర్ యొక్క ఫీజు ప్లస్ మేనేజ్మెంట్ కాస్ట్. యూజువల్లీ ఇది 0.5% టు 2% పర్ ఇయర్ ఉంటుంది. బట్ వాళ్ళు డైలీ వైస్ క్యాలిక్యులేట్ చేస్తారు దీన్ని. ఇక్కడ ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చారో దాన్ని ఇది యాన్యువల్‌గా ఇచ్చారు. బట్ డైలీ వైస్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎన్ఏవి అని ఒకటి కనిపిస్తుంది కదా! నెట్ అసెట్ వాల్యూ. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఈ నెట్ అసెట్ వాల్యూలో మనకి ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు. ఆల్రెడీ ఈ నెట్ అసెట్ వాల్యూ నుంచి ఛార్జెస్ డిడక్ట్ చేసిన తర్వాత మనకు అక్కడ నెట్ రిటర్న్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, అసలు ఈ నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి? ఈ నెట్ అసెట్ వాల్యూని ఫండ్ హౌస్ వాళ్ళే క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళు టోటల్ అసెట్స్ అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంతైతే ఉందో దాని నుంచి వాళ్ళు ఎక్స్పెన్సెస్ చేస్తారు కదా, టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తారు. టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేసి టోటల్ యూనిట్స్, ఫండ్ యొక్క టోటల్ యూనిట్స్తో డివైడ్ చేస్తారు. అప్పుడు మనకి ఒక యూనిట్ వాల్యూ అనేది వస్తుంది. ఒక యూనిట్కి వచ్చి నెట్ అసెట్ వాల్యూ అనేది వస్తుంది. అది మనకి ఇక్కడ చూపిస్తారనమాట. ఓకే, ఎగ్జాంపుల్కి వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1000 crore ఉందనుకోండి. ఓకే, టోటల్ అసెట్స్ అనేది 1000 crore ఉందనుకోండి. టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి 1 crore వేసుకుందాం. డివైడెడ్ బై వాళ్ళ ఫండ్ యొక్క యూనిట్స్ 100 crores. సో చేస్తే 9.99 రూపీస్ వస్తుంది. సో ఒక యూనిట్ వాల్యూ వచ్చి ఇక్కడ మనకి 9.99 రూపీస్ అనమాట. నెక్స్ట్ మనకి ఎగ్జిట్ లోడ్ అని ఒకటి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అన్ని కూడా ఎగ్జిట్ లోడ్ అనేది 1% చూపిస్తాయి. ఇది వితిన్ 1 yearలో మనం సెల్ చేస్తే, ఐ మీన్ ఇఫ్ యూ రీడీమ్ వితిన్ 1 year, ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు 1 yearలో విత్డ్రాల్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద 1% అనేది ఎగ్జిట్ లోడ్ పడుతుంది. 1 year తర్వాత మీరు ఎగ్జిట్ చేస్తే అక్కడ మీకు ఎగ్జిట్ ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు అనమాట. ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ నెట్ అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అందుకే లో ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తుంటే లైక్, ఫాలో అండ్ షేర్ చేసేయండి.